వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ ఊరేగింపుతో నిడదవోలు ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కందుల దుర్గేష్. 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా నామినేషన్ ప్రక్రియ 2వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఈ రోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి గణపతి సెంటర్ మీదుగా గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి కుమారస్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిడదవోలు ఓవర్ బ్రిడ్జ్ వద్ద నుంచి గణేష్ కాంప్లెక్స్, నంగాలమ్మ పూరిగుడి, బస్టాండ్ సెంటర్ మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ను దాఖలు చేశారు. మార్గం మధ్యలో నంగాలమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవం నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు కెఎస్ జౌహర్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయకర్త బోకవల్లి ప్రసాద్, నిడదవోలు బీజేపీ నాయకులు బండి సత్యనారాయణ, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ డివి కృష్ణారావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి సంపూర్ణ మద్దతును, సంపూర్ణ ఐక్యత కూడినటువంటి మీ యొక్క మద్దతును తెలియపరచకుండా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, నాయకులు కూడా బూరుగుపల్లి చంద్రబాబు నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ప్రతి ఒక్కరు కూడా సహకరించి సంపూర్ణ మద్దతును, సంపూర్ణ ఐక్యత కూడినటువంటి మీ యొక్క మద్దతును తెలియపరచకుండా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, నాయకులు కూడా బూరుగుపల్లి చంద్రబాబు నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. దయచేసి వాహనం కూడా మీరు రావద్దు, వెనక్కి రావాలి. మీరు అందరూ కూడా రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి గుడి దగ్గరికి రావాలి. సారు దుర్గేష్ గారు బయలుదేరిన కనుక వారు వెనకాల రావాలి. దయచేసి అందరూ కూడా వెనక్కి రండి. ఈ ప్రచారం కేవలం మీడియా వారికి మాత్రమే. కింద నుంచి ఇవ్వాలి బాబు, దయచేసి కొంచెం చేస్తాం. అర్థం చేసుకోండి, ప్రచారం దిగాలి, బండి ఆగద్దు. దయచేసి కింద దీపండి, అందరూ కూడా.
మన కష్టకాలంలో ఉండి నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. బాయ్ బాయ్ జగన్. నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. బాయ్ బాయ్ జగన్. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 వై నాట్ విశాఖ. పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా? జగన్మోహన్ రెడ్డి నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి. వారిని ఆశీర్వదించండి. రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందని రోజు చూపిస్తాను. మన కష్టకాలంలో ఉండి నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం. బాయ్ బాయ్ జగన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Thank you, thank you. All the best.
ఒక్క నిమిషం సార్. ఒకసారి అలాగే ఉండండి, ఒకసారి కొంచెం వెనక్కి జరగండి. ఓకే సార్. భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారు, అదేవిధంగా శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శ్రీ బండి సత్యనారాయణ గారు, గన్నమని సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నాయకులు అందరి యొక్క సహకారంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్ గారి యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి ఒక ర్యాలీగా ప్రజలందరి ఆదరాభిమానాలతోటి వారందరి ఆమోదంతో ఈ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఆస్పిషియస్ డే అని చెప్పి ఈ సందర్భంగా ఒకటేనే మనం చేస్తున్నాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టలేదు. అదేవిధంగా సంక్షేమం కూడా అరకొరగా సాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని మనం కాలదన్నాలి. అదేవిధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 3 ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక సుపరిపాలన అందించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనవి. ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడానికి, అదే సమయంలో రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ఇవ్వడానికి ఇది నాంది పలకబోతుంది. ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నది. 5 సంవత్సరాల క్రితం శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్లు లాంటి, డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని దుస్థితిలోకి ఈ నియోజకవర్గాన్ని నెట్టివేసింది ప్రభుత్వం. ఎవరు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు కూడా, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు. చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇవ్వడం కానివ్వండి, చినకాశీకి వంతెన ఏర్పాటు చేయడం కానివ్వండి, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు, డ్రైన్లు ఉంటే రోడ్లు లేవు. ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే, మళ్ళీ అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే, నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే పైన ఎటు ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ పైన ఉంటే, కిందక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి విధంగా 2 ప్రభుత్వాలు కలిసి సరైనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుందనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్ముతూ, ముఖ్యంగా శేషారావు గారి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా, భారతీయ జనతా పార్టీ వారు కానీ, తెలుగుదేశం వారు కానీ, జనసేన వారు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఇక్కడ గెలుపు మంద కావాలనేటువంటి మాటతోటి ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే చిన్న పిలుపుతోటి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి విజయం సాధించాలి, ఈ నిడదవోలు నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతోటి వారు చూపించినటువంటి ప్రేమాభిమానాలకి, ఆదరణకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో లోగోలు డౌన్ చేయండి. మనందరి కూటమి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమం నిజంగా ఒక ప్రజా వెలువలా సాగింది. ఇంచేతంటే అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఈ కూటమిని ఆశీర్వదించారు, దుర్గేష్ గారిని ఆశీర్వదించారు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే
గత 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన, స్థానిక సంస్థలతో సహా మరి కార్యక్రమాల నిర్వహణలో భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈవేళ ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం, ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతూ ఉంది. అది జరిపించుకోవడానికి మనం అందరం కూడా రోడ్డు మీదకి రావాలి అని రోడ్డుపైకి వచ్చి ఈవేళ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే అభిమానులే కాదు, ప్రజానీకం కూడా ఈరోజు వెల్లువల రోడ్డుపైకి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఇంత విజయం చేకూర్చారంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నది ఒక అఖండ విజయం అన్నది నేను తెలియజేస్తూ, వైసీపీ నామరూపాలు లేకుండా దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోబోతుంది అన్నది నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ విజయాన్ని ఇంతటి గొప్ప ఆదరణ చూపించినటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కందుల దుర్గేష్ గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రజల అభిమానంతో, ఆశీర్వాదంతో నామినేషన్ వేసి శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులతో మేమందరం నిడదవోలు ప్రజలు ఏమనుకుంటున్నామంటే వారి అఖండ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. ఇది మా ఆకాంక్ష, మా నిడదవోలు ప్రజలు నియోజకవర్గాల కోరిక మనస్ఫూర్తిగా. నేను జస్ట్ ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే. కార్యకర్తగా నేను చూశాను ఈరోజు ప్రజలందరూ ఎంత సంతోషంగా, అలాగే శేషారావు గారు కూడా ఇబ్బందులు ఉన్న ఆయన మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇచ్చి మన కందుల దుర్గేష్ గారి విజయానికి సహకరిస్తున్నారు. అండ్ విల్ కమ్ అప్ విక్టోరియస్, నో డౌట్, ఎనీ డౌట్, నో డౌట్.